హలో గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. సో ఈ రోజు అయితే నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా అనమాట. సో ఏంటి అంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉండొచ్చు. ఎస్, సో ఈరోజు మమ్మీ గారెలు చేస్తుంది అనమాట. నేనైతే వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. ఐ గాయ్స్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వీడియో. చూడండి. అండ్ గాయ్స్, మమ్మీ చాలా చాలా టేస్టీగా చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఎలా చేస్తారో అంత వీడియో తీస్తా అనమాట. సో చూసేయండి మీరు కూడా. సో గాయ్స్, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. మమ్మీ రెడీయా? చలో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఓన్లీ 3-4 ఇంగ్రీడియంట్స్ తోటి మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రస్ట్ మీ గాయ్స్. ఈ మినపప్పు ఉంటుంది కదా, ఇది ఒక రోజు ముందే అంటే మీరు నైట్ ఇది వాటర్లో సోక్ చేసుకోవాలి అనమాట. ఆ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేయాలి. మమ్మీ చెప్తుంది, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదని చెప్తున్నది. సో ఇందులో కావాల్సినది కరివేపాకు ఇంకా పుదీనా అనమాట. ఇది కూడా కొంచెం వేసుకోవాలి సరిపడే అంత. సో నేను వీడియోలో చూపిస్తున్నంత క్వాంటిటీలో ఇంత వేసుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ సాల్ట్ వచ్చేసి తక్కువ వేసినా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ మాత్రం వేయొద్దు. మనం అంతా కలిపేలోపు ఆయిల్ హీట్ అవుతుందని చెప్పేసి పక్కన ఆయిల్ పెట్టేస్తుంది మమ్మీ. సో ఇప్పుడైతే మనము ఇంగ్రీడియంట్స్లో మినపప్పు, పుదీనా, కరివేపాకు, సాల్ట్ అండ్ కొద్దిగా కారం అనమాట. సో ఇప్పుడు వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకోవాలి. సో ఇలా ఫ్లాట్గా ఉండే ప్లేట్ తీసుకుంటే కొంచెం ఈజీ అవుతుందన్నమాట కలపడానికి కూడా. నైటే మనం వాటర్లో సోక్ చేసుకుంటాం కదా. అండ్ ఈ పప్పు గ్రైండ్ చేసిన తర్వాత ఆయిల్ కానీ వాటర్ కానీ అసలు మళ్ళీ వేయొద్దు. ఒకసారి నేను చూపిస్తాను మా మమ్మీ ఎలా చేస్తుందో. కవర్ పైన చేస్తుంది అనమాట, ఎందుకంటే ప్లేట్ పైన చేస్తే కరెక్ట్గా షేప్ రాదు. సో ఇలా చేస్తుంది అనమాట. కవర్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. అండ్ తీసుకొని ఇలా ఆయిల్లో వేయడమే అంతే. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? బయట వర్షం, ఇంట్లో వేడి వేడి గారెలు. అప్పుడప్పుడు ఇలా ఫ్లిప్ చేస్తూ ఉండాలన్నమాట. చేసిన తర్వాత మనం తీసేయాలి. చూసారు కదా, నాకైతే చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది, కాకపోతే ఆయిల్ ముందే కొంచెం భయం వేసింది అంతే. కవర్ పైన నాకు కూడా చేయాలనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాలే, ఇంకా చాలా టైం ఉంది కదా. నాకైతే తినాలనిపిస్తుంది చాలా చాలా. సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్పేస్తా అనమాట. చాలా చాలా వేడిగా ఉంది. చూడగానే చాలా బాగా అనిపిస్తుంది. మా మమ్మీకి చెప్తున్నా బాగుంది మమ్మీ అని. సీరియస్లీ గాయ్స్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఓన్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, కరివేపాకు ఇంకా పుదీనా, సాల్ట్, కారము ఇంకా ఈ మినపప్పు ఉంటుంది కదా, ఇది ముందే మనం వాటర్లో సోక్ చేసుకోవాలి అంతే. సో సింపుల్ గాయ్స్. కొద్దిగా ఫాస్ట్గా కావాలని చెప్పేసి మా మమ్మీ ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకుంది అనమాట. ఇది చేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని అందులో రౌండ్గా చేస్తుంది అనమాట. ఇలా వాటర్ మిడిల్లో వాటర్ ఇట్లా చేతికి పెట్టుకొని ఇలా చేస్తుంది. చేసిన తర్వాత అందులో వేసేస్తుంది అనమాట ఆయిల్లో. గైస్, నేను ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా, ఒకసారి చూడండి. నాకు ఇది చూస్తుంటే ఏమనిపించింది అంటే, నేను లాస్ట్ ఇయర్ మ్యారేజ్కి వెళ్ళాను అనమాట. అక్కడ స్వీట్ కార్న్ తోటి కూడా గారెలు చేశారనమాట. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇది అలానే అనిపించింది నాకు కూడా. సో నెక్స్ట్ టైం అది కూడా ఒకసారి ట్రై చేసి నేను వీడియో చేసి పెడతాను మీకు. ఒక సైడ్ మా మమ్మీ చేస్తుంటే నేను తింటూ ఉన్నాను అనమాట. మా మమ్మీ చెప్తుంది, కొంతమంది ఏం చేస్తారంట, ఇన్స్టెడ్ ఆఫ్ కారం వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేస్తారంట. అది కూడా బాగానే ఉంటుంది అని చెప్తుంది. సో మేమైతే కారమే యాడ్ చేసాము. అండ్ మనం ఆయిల్లో వేసేటప్పుడు 5 వేస్తే కొంచెం ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి. అండ్ తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తే కమెంట్ చేయండి, ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. సో చూసారు కదా, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.